ఏదో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కుంగిపోయిన ఆయన మీద పెద్ద భారం పెట్టాడు. రోజుకు 150 కోట్లు అప్పు చేసి జనానికి తరలిస్తుండు బయట రాష్ట్రానికి పైసలు. ఈయన ఏదో మనకి అభివృద్ధి చేద్దామంటే ఇప్పుడు పోయి రాహుల్ గాంధీ బయటికి పోయి తీసుకుపోయి రోజు 150 కోట్లు అప్పు చేస్తున్నాడు. మనకి చేసే అభివృద్ధి ఏమున్నది ఇంకా ఇందులో? పింఛన్లు ఇస్తారు, రోజు ఆడవాళ్లకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఉందా? రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఇచ్చిండు. అదే కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వట్లే, అదే 10,000 టయానికి ఇవ్వలే. ఇంతవరకు మన రైతు బంధు పైసలు ఇంతవరకు పడలే. మనకు జనాలు మార్పు కావాలి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కించింది. తర్వాత మళ్ళీ 3 నెలల గద్దె దింపుతామన్నా ఇంతే. ఎందుకంటే వాడు చేయలేడు, ఏదో బొంకులు మాటలు బొంకి జనానికి బిచ్చోడు చేసిండు. సో ఇప్పుడు మళ్ళీ తిరగబడతా ఉన్నారా జనాలు? అంతా తిరగబడుతూ ఉన్నారు, టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ బై ఎలక్షన్ వాడు ఉంటాడా? అసలు డిబేట్ కూడా రాదు.